ఎనీ రిక్వైర్మెంట్కి ఫస్ట్ థింగ్ మనకి కావాలి ఫంక్షనాలిటీ. ఆ ఫంక్షనాలిటీ అంటే ఎట్లా ఆ సర్క్యూట్ ఎలా పనిచేయాలంటే వాడు ఇంగ్లీష్లో టెక్స్ట్లో చెప్తారు. దిస్ ఈజ్ టెక్స్ట్. ఆ టెక్స్ట్ని అర్థం చేసుకొని ట్రూత్ టేబుల్ క్రియేట్ అవుతుంది. ట్రూత్ టేబుల్ క్రియేట్ అవుతుంది అంటే ట్రూత్ టేబుల్ అని ఇలా. ఓకే, సో సేమ్ ఈ లైట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఈ 2-in-1 లైట్స్ ఉంటాయి, 2 స్విచెస్ ఉంటాయి, అవుట్పుట్ రావలేదు. సో 2 స్విచెస్ ఆఫ్లో ఉంటే ఆఫ్లో అయిపోతుంది, లైట్ ఆఫ్ అవుతుంది. ఒకటి ఆన్ ఉన్న ఒకటి ఆన్ ఉన్న, ఒకటి 0 ఒకటి 1 ఉన్న 1 ఉన్న 1 ఉన్న 1. సార్ ఇప్పుడు మా ఇంట్లో 2 లైట్లు వేస్తే మాకు లైట్ ఆఫ్ అయిపోతుంది సార్ అని వచ్చారు మీ ఇంట్లో. అంటే వాడు సర్క్యూట్ డయాగ్రామ్ వాడు అలా డిజైన్ చేసుకుంటాడు. ఫస్ట్లో 2 లైట్లు ఇలా 1 వేసినప్పుడు మీకు రాసిన ప్రోగ్రామ్లో 0 ఉంది. ఈ రోజు మీ ఇంట్లో ఆటోమేటిక్ హౌస్ కంట్రోల్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఐసీసీ లాగా తయారైపోయింటాయి. సో ఆ ప్రోగ్రామర్ అలా డిజైన్ అనుకోని ఉంటాడు. ఈ 2 లైట్లు వేసిందే అంటే బయట వేసాడనే విషయం లోపల తెలియదు, లోపల వేసిన బయట విషయం తెలియదు కదా. సో బయట వేసాడనే విషయం వీడికి తెలియాలంటే వీడు వేసినప్పుడు లోపల ఆఫ్ అయిపోయింది అనుకో. సో వాడికి ఐడియా వస్తుంది అనే ఉద్దేశంతో చేసింటాడు. వాటి ఇష్టం, మన ఇష్టం కాదు. సో ఫైన్ ఇట్లా. నెక్స్ట్ కేమ్యాప్ ద్వారా మనం ఏం చేసుకుంటాం, ఈక్వేషన్స్ రాస్తాం. ఈక్వేషన్స్ ఫైనల్గా డిస్కస్. కేమ్యాప్ యొక్క ఫైనల్ ఏమిటి యూజువల్గా ఈక్వేషన్స్ అంటే హాఫ్ ప్యాటర్న్ అనుకో. అవుట్పుట్ ఏంటి, అవుట్పుట్కి ఇన్పుట్కి రిలేషన్ తీసుకొస్తారు. సింపుల్ టర్మ్స్లో ఎప్పుడైనా కేమ్యాప్ వల్ల మ్యాక్సిమం యూజ్ ఏంటంటే అవుట్పుట్కి ఇన్పుట్కి మ్యాథమెటికల్గా ఏం చేయాలని చెప్తుంది. అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఆన్ ఇన్పుట్. దిస్ ఇస్ వాట్ దే సే. మ్యాథమెటికల్ అంటే మళ్ళీ అథమెటిక్ ఆర్ లాజిక్ అంటే అండికేట్ అయినచ్చు, ఆర్గేట్ అయినచ్చు, ఏదైనా అయినచ్చు, ఆర్ ప్లస్ అయినచ్చు, మైనస్, మొత్తం మీకు మొత్తం తీసుకోండి. మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా రాసుకోండి. లాస్ట్ ఏముంటుంది ఇక్కడ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అయినా ఉంటుంది. రిలేషన్షిప్ విల్ గెట్ ఇట్. అది ఫ్లిప్ ఫ్లాప్ అయినా సరే, కాంబినేషన్ హాఫ్ హ్యాండ్ అయితే, ఫుల్ హ్యాండ్ అయితే, ఏదైనా సరే. సో దిస్ ఇస్ ద రిలేషన్. ఇన్పుట్కి అవుట్పుట్కి ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్. ఇస్ ఇట్ క్లియర్? మ్యాథమెటికల్ అంటే నా ఉద్దేశం ఇక్కడ లాజికల్, అర్థమెటిక్. లాజికల్, అర్థమెటిక్ ఈ 2 రిలేషన్లో ఉంటే డిస్కస్. ఓకే, నెక్స్ట్ ఒకసారి ఇది ఈక్వేషన్ తయారైపోయాక దీని నుంచి ఏమొస్తుంది, 4th స్టెప్ సర్క్యూట్ డయాగ్రామ్ క్రియేట్ చేసుకుంటాం. సర్క్యూట్ డయాగ్రామ్ అంటే మనం విల్ యూజ్ గేట్స్ వాడుకోవచ్చు, ఏదైనా వాడుకొని విల్ క్రియేట్ ఏ సర్క్యూట్ డయాగ్రామ్. సర్క్యూట్ డయాగ్రామ్ ఒకసారి సర్క్యూట్ డయాగ్రామ్ అయ్యాక మనం అది బల్క్లోకి యాడ్ చేయాలి. కాబట్టి మామూలు ఫిజికల్గా ఏంటంటే ఒక సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకొని వైర్లు తీసుకొని అన్ని గేట్లు పెట్టేస్తే సరిపోతుంది. అది ఒకటి. అలాంటి ఒక 100 తయారు చేయాలి, ప్రతి మనిషి కూర్చొని తయారు చేయలేడు కదా. సో దానివల్ల కాస్ట్ పెరుగుతుంది, మెయింటెనెన్స్ పెరుగుతుంది. సో దాన్ని మనం డిస్క్రియేషన్ చేస్తున్నాం. అంటే మనం చేయాలనుకున్న సర్క్యూట్ డయాగ్రామ్ కంప్యూటర్ ద్వారా లక్షలుగా తయారు చేస్తున్నాం. సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ మనం ఏం చేయాలి, డిస్క్రియేషన్ కాన్సెప్ట్లో కంప్యూటర్లో ఇన్సర్ట్ చేయాలి. అంటే బికాస్ వీఆర్ గివింగ్ అవర్ వర్క్ టు కంప్యూటర్. Why we are giving our work to computer? To make more fast and efficiency, effectively. ఇప్పుడు నువ్వు అనుకో 10 గంటలు పని చేసుకొని నా 10 గంటలు నిద్ర రావాలని పడుకుంటావు. బట్ కంప్యూటర్ అలా కాదు కదా, 10 గంటలు పని చేసుకోవాలి, 20 గంటలు పని చేస్తుంది. అది రెస్ట్ తీసుకోవాలనుకో. ఒకవేళ ఎక్కువ హీట్ అయిపోతే రెస్ట్ కావాలనుకుంటే మనం ఏం చేస్తాం, నెక్స్ట్ కంప్యూటర్ బాగాలేదా వేరే కంప్యూటర్ కొనుక్కుంటాడు. అంతేగాని కంప్యూటర్ రెస్ట్ ఇవ్వాలనే ఆలోచన మనకు రాదు మనిషిగా. సో కంప్యూటర్ కెన్ డూ ఫాస్ట్. కంప్యూటరైజేషన్ చేస్తున్నాం. ఆ కంప్యూటరైజేషన్ తీసుకోవాలి. ఈ కోడ్లు ఇవన్నీ కూడా మనం కంప్యూటరైజేషన్ కాన్సెప్ట్ వల్ల తీసుకొచ్చాం. నెక్స్ట్ వన్స్ ద సర్క్యూట్ డయాగ్రామ్ డిజైన్ చేసుకుని దాన్ని ఇన్సర్ట్ చేయడానికి లాంగ్వేజ్ వాడుతున్నాం. అంటే హౌ టు కమ్యూనికేట్ అవర్ సర్క్యూట్ డయాగ్రామ్ టు ద కంప్యూటర్. సో వీ హ్యావ్ దిస్ టూల్స్ కాల్డ్ as VHDL అండ్ Verilog STL అనే ప్రోగ్రామ్స్ ద్వారా వీఆర్ రైటింగ్ ఇట్. సో దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏం రాస్తున్నాము, ఒక ప్రోగ్రామింగ్ కమ్యూనికేషన్ చేయాలో ఎలా ఉండాలి ఈ సర్క్యూట్ డయాగ్రామ్ అనే దాన్ని డెఫినేషన్ అనే కాన్సెప్ట్ రాస్తున్నాం. డెఫినేషన్ అంటే డిఫైన్ యువర్ సర్క్యూట్ డయాగ్రామ్. డెఫినేషన్ ఇస్ కాల్డ్ డిఫైన్. సో దానికి మనం మాడ్యూల్ డెఫినేషన్ క్రియేట్ చేస్తున్నాం. దిస్ ఇస్ వెరీ సింపుల్ థింగ్. అంటే ఇప్పుడు నువ్వు అనుకున్న సర్క్యూట్ డయాగ్రామ్ తయారైపోయింది, మాడ్యూల్ డెఫినేషన్. సో మనం ఎప్పుడే సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకున్న వెంటనే పని చేస్తే చెక్ చేయాలి కదా. సో అందుకే ఆ పని చేయాలంటే మనం ఇప్పుడు కంప్యూటర్కి ఎక్కించాము. కంప్యూటర్ ఒక సర్క్యూట్ డయాగ్రామ్ తయారు చేసుకొని మళ్ళీ మీ చేతికి ఇచ్చి 1 0 ఇచ్చి చెక్ చేసుకునే బదులు
అంత ప్రాసెస్ అంటే ప్రింట్అవుట్ సర్క్యూట్ తయారయ్యాక నువ్వు టెస్ట్ చేసుకునే బదులు ఈ సాఫ్ట్వేర్ వాడుకొని దీన్ని టెస్ట్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్లోనే టెస్టింగ్ కూడా అయిపోతుంది. దట్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ మాడ్యూల్ టెస్ట్ బెంచ్. వాట్ ద పాయింట్? మాడ్యూల్ డెఫినేషన్ అంటే మీకు సర్క్యూట్ తయారైనట్టే, మీ ఐసీ తయారైనట్టే. బట్ అది పని చేస్తుందా లేదా అని బయట ప్రింట్అవుట్ అంటే సర్క్యూట్ తయారయ్యాక మంచి టెస్ట్ చేసుకునే బదులు ముందే టెస్ట్ చేసుకుంటున్నాం. ఇస్ ఇట్ ఫైన్? సో ఎప్పుడు కూడా ఒక ప్రోగ్రామ్లో ఏమి ఉండాలి? రెండు ఉండాలి. మాడ్యూల్ డెఫినేషన్ ఉండాలి, మాడ్యూల్ టెస్ట్ బెంచ్ ఉండాలి. దాంట్లో అన్ని ప్రాబబిలిటీస్ అంటే ఎన్ని కండిషన్స్ టెస్ట్ చేస్తుంటారు. ఇస్ ఇట్ క్లియర్? క్రియేట్ అయ్యాక దీన్ని మనము ప్రోగ్రామింగ్ లెవెల్లో థింక్ చేస్తాం. ఓకే, సో దీన్ని యూజువల్గా సిమ్యులేషన్ అంటారు. సిమ్యులేట్ అంటే మనం బయట అనుకున్న దాన్ని కంప్యూటర్లో చేయడానికి సిమ్యులేషన్ అంటారు. దిస్ స్టెప్ ఇస్ కాల్డ్ సిమ్యులేషన్. సిమ్యులేషన్ అయిపోయాక ఆర్టిఎల్ అనాలిసిస్ ఆర్ గేట్ లెవెల్లో అసలు ఏం జరుగుతుందో చూస్తారు. సిమ్యులేషన్ అంటే ఇప్పుడు వరకు ప్రస్తుతానికి ఈ సాఫ్ట్వేర్ పరంగా ఇది పనిచేస్తా లేదా, ఈ లాజిక్ సాఫ్ట్వేర్ పరంగా అంటే మీరు ఏదైతే టూల్ వాడుకుంటున్నారో ఆ టూల్ పరంగా పనిచేస్తా లేదా అనేది ఈ స్టెప్లో చెప్పేస్తారు. సిమ్యులేషన్ చెప్తుంది. సిమ్యులేషన్ అయిపోయాక ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి? అది కంప్యూటర్లో సిమ్యులేట్ చేసుకోవడం, ఫిజికల్గా రావడమా? ఫిజికల్గా రావడం, ఫిజికల్గా బయటకు రావడం కదా. దట్ ఇస్ ద మెయిన్ ఇంటెన్షన్ అంతా చెప్పి. సో ఇక్కడికి వెళ్ళాక సో నెక్స్ట్ ఆర్టిఎల్ లాజిక్ వెళ్ళిపోతాం. ఆర్టిఎల్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లాజిక్ వెళ్ళిపోతాం. సో రిజిస్టర్స్ లెవెల్లో ఎలా పనిచేస్తుందని చెక్ చేసుకోవడానికి వెళ్తాం. ఇక్కడ జస్ట్ ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి. అలాగే ఒక రిజిస్టర్స్ అంటే కాంబినేషన్ సర్క్యూట్స్ ఇవి వాడితే ఎలా ఉంటుందో చూడడానికి ఆర్టిఎల్ అనాలిసిస్ వెళ్తాం. రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లాజిక్ అంటే మీరు అనుకున్న లాజిక్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఆర్టిఎల్ లాజిక్. దాని లెవెల్లో సిమ్యులేట్ చేసాం అనుకో అంటే ఇప్పుడు రన్ చేసి ఇప్పుడు నెట్ లిస్ట్ క్రియేట్ అవుతుంది. వాట్ ఈస్ కాల్డ్ నెట్ లిస్ట్ అంటారు. ఓకే, దీన్ని సింథసిస్ అంటారు. ఆర్టిఎల్ అనాలిసిస్ తయారయ్యాక మనకు తయారయ్యేదాన్ని నెట్ లిస్ట్ ఆర్ సింథసిస్ అంటారు. సో నెట్ లిస్ట్ ఆర్ సింథసిస్ లో మనకి ఏంటి, మీరు అనుకున్న ఫస్ట్ లో ఇక్కడ ఎక్కడ ఉంది చూడు సర్క్యూట్ డయాగ్రామ్ ఉంది కదా, ఇది ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ పరంగా కూడా సేమ్ సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ పరంగా సేమ్ సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. దీన్ని we call it as synthesis. Synthesis is a nothing but concept of converting a program to a circuit diagram. Is it fine? Once synthesis is done, then real time లో ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేయాలనే దాన్ని కాదు we call it as implementation. రియల్ టైం లో ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు సింథసిస్ కి ఇంప్లిమెంటేషన్ తేడా ఉందంటే మోస్ట్లీ సేమ్ ఉంటుంది. సింథసిస్ అంటే ఏంటి? సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసింది, ఇంకా ఆ సర్క్యూట్ డయాగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంప్లిమెంట్ అంటే బయట ప్రింట్అవుట్ చేస్తాం. బట్ మోస్ట్లీ సేమ్ ఉంటుంది. కానీ కొన్ని సార్లు ఏంటంటే ఇంప్లిమెంటేషన్లో రియల్ టైంలో ఏమైనా వైర్ దూరం ఉందేమో అంటే ఒక బఫర్ యాడ్ అవ్వడం, ఒక బఫర్ రిమూవ్ అవ్వడం, ఓకేనా, అలాంటి ఎక్స్ట్రా యాడ్ అవ్వడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింథసిస్ లెవెల్లో మీకు అండికేట్ అనుకో, జస్ట్ అండికేట్ ఇలా వచ్చేసింది. ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. ఈ నుంచి ఇక్కడికి ఏ అనే అవుట్పుట్ ఇన్పుట్ ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి ఓకే, ఏమన్నా ఈ నుంచి ఇక్కడికి డేటా లాస్ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఒక బఫర్ పెట్టుకుంటాం, మధ్యలో ఒక బఫర్ పెట్టుకుంటాం. సో ఇంప్లిమెంటేషన్ దీనికి ఏం పెరిగాయి? ఎక్స్ట్రాగా కాంపోనెంట్స్ పెరుగుతాయి. అది ఇస్తుంది అంటే ప్రోగ్రామర్ అట్లా ఇస్తున్నాడు, అంటే సాఫ్ట్వేర్ అలా ఇస్తుంది. మీకు అవసరం అనుకుంటే ఇది పెట్టచ్చు, అవసరం అనుకుంటే రిమూవ్ చేసేయచ్చు. సో ఓన్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ సింథసిస్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఇస్ ఇట్ యాడ్స్ సమ్ బఫర్స్ అండ్ సమ్ ఇన్వర్టర్స్. అవసరమైన చోట ఇన్వర్టర్స్, డబుల్ ఇన్వర్టర్స్ వాడతారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏగా రావాలనుకో, ఒక బఫర్ ఇట్లా వాడుకుంటే ఏగా వచ్చేస్తుంది. అది నేను ఇట్లా బఫర్లు లేవు నా దగ్గర అయిపోయి ఇన్వర్టర్స్ వాడాలనుకుంటాను నేను. అప్పుడు ఏం చేయాలి? ఏని ఒక ఇన్వర్టర్కి ఇచ్చి మళ్ళీ ఇంకొక ఇన్వర్టర్కి ఇచ్చాము. ఇక్కడ ఇన్వర్టర్కి వెళ్తే ఏమైపోతుంది? ఏ బార్ మళ్ళీ ఇన్వర్టర్కి ఇస్తే ఏమైపోతుంది? ఏ. సార్ ఇలా ఎందుకు చేయాల్సి వస్తుంది? రెండు గేట్స్ ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి కదా అని వచ్చినాయి. బట్ రియల్ టైంలో మనకు బఫర్స్ అవైలబిలిటీ లేవనుకుందాం, అప్పుడు ఇన్వర్టర్సే వాడాలి, డబుల్ ఇన్వర్టర్ వాడాలి. ఇన్వర్టర్ వాడా కూడా మీకు బఫర్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది. బఫర్ కాన్సెప్ట్ ఏంటి? యూజువల్గా ఈ సిగ్నల్ స్ట్రెంత్ని కాపాడుకోవాలి, ఇంత దూరం పెట్టాలి. అది ఇప్పుడు ఈ గేట్లోకి వెళ్ళింది కదా, ఇక్కడ మన పవర్ సప్లై ఉంటుంది దీనికి. ఈ పవర్ సప్లై వల్ల మళ్ళీ రీగైన్ ఆఫ్ స్ట్రెంత్ జరుగుతుంది.
సిగ్నల్ 1 వచ్చి 0 అవ్వకుండా లాస్ అవ్వకుండా ఉంటుంది. అది మళ్ళీ ఇంకో గేట్ ఉండదు, మళ్ళీ లాస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇన్వర్టర్స్ ద్వారా కూడా మనం బఫర్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ వీ నీడ్ 2 ఇన్వర్టర్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ సింగిల్ బఫర్. మరి అయినా కూడా రియల్ లైఫ్లో బఫర్లు కాకుండా ఇన్వర్టర్సే వాడతారు. ఎందుకు అంటే సో మనము CMOS టెక్నాలజీలో CMOS మీనింగ్ ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటి, కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్. కాంప్లిమెంటరీ పేరులో ఉంది అంటే దట్ ఈస్ నాట్ గేట్. కాంప్లిమెంటరీ ఏంటి, మీరు చెప్పేదాన్ని నేను ఆపోజిట్ చేస్తున్నాను, దట్ ఈస్ కాల్డ్ నాట్ గేట్. నాట్ అంటే అదే కదా, ఏ అంటే ఏ బార్. సో కాంప్లిమెంట్, సో మనం ఎప్పుడు కూడా ట్రాన్సిస్టర్స్ లెవెల్లో CMOS ద్వారా చేస్తాం. సో రియల్ టైంలో CMOSలే ఉంటాయి, బఫర్లు ఉండవు. సో వీ విల్ గో ఫర్ ఆల్వేస్ ఇన్వర్టర్స్. అది హైయర్ లెవెల్, మీకు ఆ థింకింగ్ అక్కడ దాకా అవసరం లేదు. బట్ సింథసిస్కి ఇంప్లిమెంటేషన్ తేడా ఉంటుంది. వన్స్ ఇంప్లిమెంటేషన్ అని కొట్టేసామనుకో, 1 0 బైండర్స్ క్రియేట్ అయితే అవి మనం కేబుల్ ద్వారా క్రియేట్ చేసి మనం ఇప్పుడు మీరు IoT ల్యాబ్లో చేస్తున్నారు కదా, కంప్యూటర్ కాడి నుంచి ఇక్కడ ప్రోగ్రామ్ డంప్ చేస్తారు వైర్, అట్లా మనం కానీ ఒక ప్రోగ్రామ్లో డంప్ చేస్తే అక్కడ ఐసీ క్రియేట్ అయ్యింది అంతే. ఇంకా అంత మించి మీరు ఐసీ క్రియేషన్ పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు, ఇట్స్ వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఓకే, బట్ ఇన్ని స్టెప్స్ ఇన్వాల్వ్ అవ్వాలి. మనం ఏంటి ఇప్పుడు ఈ స్టెప్స్ కట్ చేస్తున్నాం, ఈ స్టెప్స్ కట్ చేస్తున్నాం ఎందుకంటే మనకు తెలుసు కావాలని అనుకుంటున్నాం, సర్క్యూట్ డయాగ్రామ్ మనకు తెలుసు అని అనుకుంటున్నాం. అర్థం. సో ఇలాగా ఇన్ని స్టార్ట్ చేస్తున్నాం, ప్లస్ ఇక్కడ కూడా సిమ్యులేషన్ వల్ల ఆపేస్తున్నాం. సిమ్యులేషన్ ఆర్టికల్ అనాలిసిస్ చేయట్లేదు, సింథసిస్ చేయట్లేదు, ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. ఓకే, ఇజ్ ఎ ఫైన్ స్టెప్. అర్థమే. సో ఫస్ట్ ఈ హాఫ్ హ్యాండ్ అనే సర్క్యూట్ ఉంటారు. సో ఇది మాడ్యూల్ డెఫినేషన్ పైన పెట్టుకోండి. ఇట్లా మాడ్యూల్ అంటే ఇది ఎందుకు, ఈ మాడ్యూల్ ఎందుకు అనేది మాడ్యూల్ డెఫినేషన్. డెఫినేషన్ అంటే ఫస్ట్ బ్లూ ప్రింట్ లాగా. సో దిస్ ఈజ్ మాడ్యూల్ డెఫినేషన్. ఇక్కడ పైన రాయండి, ఇట్లా డబుల్ కోట్లో ఉంటే మీరు నిజంగా ప్రోగ్రామ్ రాసినప్పుడు ఇట్లా డబుల్ కోట్లో ఉంటే అది కన్సిడర్ చేయదు, పక్కన ఏం రాసినా కన్సిడర్ చేయదు. నెక్స్ట్, సో మీకు ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ ఆల్రెడీ ఐడియా ఉంటుంది. A B, ఓకే, ఇక్కడ C అంటే A XOR B వచ్చాయి. నెక్స్ట్ ఒక అండికేట్కి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. దిస్ ఈస్ సమ్. ఇది క్యారీ A ఇంటూ B అని ఉంటుంది. సో ఫస్ట్ సింపుల్ ప్రోగ్రామ్ ఇది రాయడం వరకు మీకు ఏంటంటే వాట్ ఆర్ ద ఇన్పుట్స్, వాట్ ఆర్ ద అవుట్పుట్స్ ఫస్ట్ చెప్పాలి. సో దట్ ఈస్ దిస్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటి, డిక్లరేషన్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. ఇది ఎవరు బట్టి చెప్తాం, ఎలా చెప్తాం ఇది స్టెప్. సర్క్యూట్ డయాగ్రామ్ మీకు తెలిస్తేనే మనకి ఇది తెలుస్తుంది, లేకపోతే తెలియదు ఇన్పుట్స్ ఏంటి అవుట్పుట్స్ ఏంటి అనేది. సర్క్యూట్ డయాగ్రామ్ బేస్ చేసుకుని ఇన్పుట్స్ అవుట్పుట్స్ చెప్పుకోవాలి. నెక్స్ట్, వన్స్ ఈ డిక్లరేషన్ అయిపోయాక అంటే ఈ స్టెప్ ఇది ఇన్పుట్, ఓకే, అవుట్పుట్. సో యూజువల్గా ఇక్కడ మన సింటాక్స్ ఎర్రర్స్ లేకుండా ఉండాలంటే యూజువల్గా సో ఇక్కడ ఈ స్టెప్ని 2 విధాలు రాయొచ్చు. మాడ్యూల్ నేమ్ అంటే ఏం పేరు పెట్టాలి మనం పెట్టి ఇక్కడే సెమీకోలన్ చూసి క్లోజ్ చేసి ఇన్పుట్స్ ఏంటో ఇక్కడ సపరేట్గా, అవుట్పుట్స్ ఏంటి సపరేట్గా రాసుకోవచ్చు. ఇలా రాసుకోవచ్చు. ఆర్ నేమ్ పక్కనే మాడ్యూల్ నేమ్ ఇన్పుట్ A, B ఇన్పుట్లు ఏమున్నాయి, కామా AB అయిపోయాయి కదా, ఎన్ని ఉన్నాయి ఇన్పుట్లు, అవుట్పుట్ C, D ఇక్కడ సెమీకోలన్ పెట్టచ్చు. దిస్ ఈస్ కాల్డ్ డైరెక్ట్లీ డిక్లరేషన్, దిస్ ఈస్ కాల్డ్ సబ్ డిక్లరేషన్. లోపలికి వచ్చి డిక్లరేట్ చేసుకుంటున్నారు, ఇలా అయినా చేసుకోవచ్చు. దాని ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏం జరగాలి, వాట్ ఇస్ ద ఇంటెన్షన్ హియర్, డిక్లరేషన్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ అయిపోయిందా. ఓకే, ఇంకా ట్రూత్ టేబుల్ ఏమి అవసరం, ఇక్కడ ఏం అవసరం అంటే మీరు ఫస్ట్ సర్క్యూట్ తీసుకొని వస్తేనే ఇదంతా చేయగలుగుతారు. నెక్స్ట్ ఏం కావాలి, ఇన్పుట్స్ కి అవుట్పుట్ కి రిలేషన్ ఏంటి ఇక్కడ రాయాలి. దిస్ ఈస్ కాల్డ్ ఓకే ప్రొసీజరల్ స్టేట్మెంట్స్. ప్రొసీజరల్ అంటే అసలు ఏం జరగాలి లోపల, ఆర్ ఫంక్షనాలిటీ స్టేట్మెంట్స్ అంటారు. ఫస్ట్ డిక్లరేషన్ ఆఫ్ ఇన్పుట్స్ అవుట్పుట్స్, నెక్స్ట్ ఇక్కడ ఏం ఉండాలి, ప్రొసీజర్ ఆర్ ఫంక్షనాలిటీ. ఓకే, నెక్స్ట్ ఏమైంది మళ్ళీ ఎండ్ మాడ్యూల్ అండి. సో ఏదైనా కంప్యూటర్ ఒక వర్క్ చేయాలి అన్న చోటల్లా సెమీకోలన్ ఉంటుంది.
కంప్యూటర్ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్న చోట సెమికాలన్ ఉండదు. ఇక్కడ కంప్యూటర్ ఇప్పుడు హాఫ్ యాడర్ అనే మోడల్ క్రియేట్ చేయాలా లేదా, చెయ్యాలి కాబట్టి సెమికాలన్ ఉంటుంది ఇక్కడ. అంటే కంప్యూటర్ వర్క్ ఇది. నెక్స్ట్ ఇవి ఇన్పుట్స్ ఈ ఫంక్షనాలిటీస్ అన్ని తీసుకోవాలి కాబట్టి కంప్యూటర్ చేయాలి ఈ పనులు. ఎన్ని మోడల్ అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, మోడల్ ఆగిపోయింది ఇక్కడ అని. సో ఇక్కడ సెమికాలన్ అవసరం లేదు. ఈ చిన్న చిన్న తప్పులు చేయకండి, సెమికాలన్స్ లేకుండా కన్ఫ్యూజ్ అయిపోయి చేయకండి. ద ఇంటెన్షన్ ఇస్ క్లియర్. ఎండ్ మోడల్ అండ్ ఇక్కడ స్పేస్ లేదు, కంప్లీట్ గా రాయాలి. ఎండ్ మోడల్ అంటే స్పేస్ లేకుండా రాయాలి. ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీకు ఎర్రర్లు వస్తాయి. అంటే చూస్తే మనకు అర్థం కావడం కూడా అర్థం కాదు. ఏం సార్ చెప్పండి మనం రాసాయన ఎర్రర్ వస్తుందని. సో దిస్ ఈజ్ ఎండ్ మోడల్, స్పేస్ లేదు. ఓకే, సర్క్యూట్ డయాగ్రామ్ హస్ బీన్ క్రియేటెడ్. చాలా సింపుల్. ఇక్కడికి ఎవరికి ప్రాబ్లం ఉందో నాకు తెలుసు, మీకు కూడా ఎవరికి ప్రాబ్లం ఉంటుంది. ఇన్పుట్స్ చెప్పారు, సర్క్యూట్ డయాగ్రామ్ అవుట్పుట్స్ చెప్పేశారు, ఫంక్షన్ చెప్పేశారు, ఎండ్ మోడల్ చేశారు, అయిపోయింది ఎవ్రీథింగ్. నెక్స్ట్ దీన్ని టెస్ట్ చేయడం ఎట్లా అని రాసుకోండి. టెస్ట్ చేయాలంటే మనం ఏంటి యూజువల్గా వాల్యూస్ ఇవ్వాలి కదా. సో ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ కావాల్సింది వాల్యూస్ ఇవ్వాలి కాబట్టి ఓకే యూ హావ్ టు నో వాల్యూస్ ఇచ్చేటప్పుడు మనకు ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి. లైక్ వేరియబుల్స్ లాగా సి ప్రోగ్రామ్ లో ఇంటీజర్ అండ్ వేరియబుల్స్ తీసుకుంటాం కదా, అట్లా ఇక్కడ వేరియబుల్స్ 4 టైప్స్, 2 టైప్స్ యాక్చువల్గా. అవి ఏంటి, రిజిస్టర్స్, నెట్ లిస్ట్ అంటే అవుట్పుట్స్ ని నెట్ లిస్ట్ గా తీసుకుంటాం, ఇన్పుట్స్ ని రిజిస్టర్స్ గా తీసుకుంటాం. ఇక్కడ ఇన్పుట్స్ ఎవరు, ఏబి, అవుట్పుట్స్ ఎవరు, సమ్. అలా ఇక్కడ తీసుకుంటాం. రిజిస్టర్స్ ని ఇన్పుట్ గా ఏబి, వైర్లు సమ్ క్యారీ. సో ఈ స్టెప్స్ అయిపోయాయి. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ వాట్ ఇస్ ద కామెంట్ హియర్, ఏం రాయాలి, డిక్లరేషన్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వేరియబుల్స్. ఇక్కడ పోర్ట్లు ఇవి వీటిని ఏమంటాం వేరియబుల్స్. సో ఇది డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్. ఇన్పుట్ కి అవుట్పుట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వాట్ ఇస్ దిస్ హాఫ్ యాడర్ H1. సో ఇది ఇలా A ఆఫ్ A, B ఆఫ్ B, ఇలా ఎప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఇన్స్టాన్షియేషన్ ఉంటాయి మనకి. పోర్ట్ ఇన్స్టాన్షియేషన్ అంటాం. అంటే ఇలా ఎప్పుడు రాస్తాము, సేమ్ ఆర్డర్ తీసుకున్నప్పుడు, సేమ్ ఆర్డర్ కాకుండా వేరే ఆర్డర్ తీసుకున్నప్పుడు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏం ఆర్డర్ తీసుకున్నాం, ఇక్కడ A B సమ్ క్యారీ అని తీసుకున్నాం. సేమ్ ఆర్డర్ లో మళ్ళీ కింద ఇన్స్టాన్షియేషన్ కూడా సేమ్ ఆర్డర్ లో తీసుకుంటే మళ్ళీ ఇక్కడ రాయాల్సిన అవసరం డాట్ A ఇట్లా ఏ రాయాల్సిన అవసరం లేదు. టైం వేస్ట్ చేసుకోకండి. ఆర్డర్ సేమ్ అయినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాసేయండి, A B S C అని రాసేయండి. ఆర్డర్ నాట్ సేమ్ అయితే అప్పుడు ఇలా రాయాలి, డాట్ A లో A, ఓకే, డాట్ S లో S, నెక్స్ట్ డాట్ C లో C, నెక్స్ట్ డాట్ B లో B అని ఇలా రాయాలి. దీన్ని అనవసరంగా లైన్ గా పెంచకండి, సేమ్ ఆర్డర్ చేసుకోండి, అయిపోతుంది పని, సింపుల్ గా అయిపోతుంది. ఓకేనా. సో దీన్ని ఈ స్టెప్ ఎందుకు యూజ్ గా హాఫ్ యాడర్. ఈ పేరు ఏం వస్తుంది, ఇక్కడ ఏదైనా అది వస్తుంది. దీనికి కొత్త పేరు మనం పెట్టుకోవాలి. ఇక్కడ దిస్ ఇస్ న్యూ నేమ్, ఇన్స్టాన్షియేషన్ నేమ్ H1 అని తీసుకున్నాం. సో ఇక్కడ కామెంట్ నేమ్ రాయాలి, ఇక్కడ ఇన్స్టాన్షియేషన్. సార్ కంప్యూటర్ లో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, మళ్ళీ దాన్ని ఇక్కడ కాల్ చేయడం ఎందుకు అంటే, ఇక్కడ నువ్వు 10 రాసుకో, బట్ నువ్వు టెస్ట్ చేయాలనుకుంటే ఏంటి అనేది చెప్పాలి కదా. మనం మోడల్స్ నువ్వు అంటిగేట్ రాసావు, ఆర్గేట్ రాసావు, అన్ని రాసి పెట్టావు. నువ్వు ఏం టెస్ట్ చేయాలనుకున్నా చెప్పాలి కదా వాడికి. టెస్ట్ బెంచ్ అంటే టెస్ట్ చేయడానికి కదా, ఇది టెస్ట్ చేయాలనుకున్నావు, దీన్ని ఇక్కడ కాల్ చేయాలి మనము. ఇదంతా స్టూడెంట్సే. నేను ఒకటి టెస్ట్ చేయాలంటే ఒకరినొకరు పిలిచాలి కదా. అందరం టెస్ట్ ఒకటి చేస్తే నాకు దొంగడు దొరకడు, కరెక్ట్గా పనిచేస్తే దొరకడు. ఒక్కరిని పైకి పిలిచి వాడిని అడుగులు టెస్ట్ చేయాలి. అలా వీడిని నేను ఒకసారి పిలిచాను, H1 పేరుతో పిలిచాను. దిస్ ఇస్ జనరల్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. నాకు దీంట్లో ఎవరిని పిలిచి టెస్ట్ చేయాలో దాన్ని దీన్ని టెస్ట్కి అయిపోయింది H1. దీన్ని రాసు. సో దీని కామెంట్ ఏంటి, ఇక్కడ ఇన్స్టాన్షియేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఈ వేరియబుల్స్ ఉన్నాయి కదా, A B వేరియబుల్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఏం వాల్యూస్ తీసుకోవాలి, 0 1 లేదు, బట్ ఏమేమి తీసుకోవాలండి. ఫస్ట్ థింగ్ విల్ స్టార్ట్ విత్ ఇనిషియల్ అంటే ఫస్ట్ ఏం వాల్యూస్ ఇవ్వాలి. ఇనిషియల్ అంటే ఫస్ట్ ఇవ్వాలి. ఇక్కడ ఏమన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిక్లేర్ చేశా కానీ దీనిలో ఏమైనా వాల్యూస్ ఇచ్చానా, ఏమున్నట్టు ఏ లోపల యూజువల్గా మీకు తెలియదు కాబట్టి ఏమంటాం మనం X ఉన్నట్టు, వీళ్ళు ఏమన్నట్టు
ఎక్స్ నట్, వైర్లో ఏమంటారు ఎక్స్ నట్. సో దానికి ఏదో స్టార్ట్ చేయాలి కదా నేను. సో మనకు రెండు థింగ్స్ ఉంటాయి, ఇనిషియల్. సో ఇది చాలా క్లియర్గా వినండి, చాలా ఇంపార్టెంట్. మనకి ఎప్పుడైనా సరే టెస్ట్ బేస్ రాసినప్పుడు రెండు ఉంటాయి, ఇనిషియల్ ఆల్వేస్. ఇనిషియల్ అంటే మీ భాష చెప్పాలంటే ఇది ఇఫ్ కేస్ లాగా, ఆల్వేస్ అంటే ఇది ఫర్ లూప్ లాగా. ఇఫ్ కేస్ అంటే ఒక్కసారి రన్ అయిపోయి లోపల వెళ్ళిపోతుంది, అంటే ఒక్కసారి పైనుంచి నడుచుకుంటూ వచ్చేస్తుంది వెళ్ళిపోతుంది, మళ్ళీ పైకి రిపీట్ అవ్వదు. ఇయర్ నాన్ రిపిటేషన్ ఉండదు. ఇక్కడ రిపీట్ అని ఉంటుంది, అంటే ఫర్ లూప్ లాగా తిరుగుతూనే ఉంటుంది. అంటే ఆ కండిషన్ ట్రూ అయినదో తిరుగుతూనే ఉంటుంది. అప్పుడు అప్పుడు ఏం పదం వాడాలి మనం? ఆల్వేస్. ఒక్కసారి రన్ అయిపోతే చాలా వరుసగా అంటే దానికి ఏం వాడాలి? ఇనిషియల్. సో ఇనిషియల్ రాసేసాం ఇక్కడ, అంటే ఒకసారి రన్ అవుతుంది అంతే, ఇంకా మళ్ళీ రిపీటెడ్గా జరగదు. నెక్స్ట్ ఒక ఇనిషియల్ అని రాసి ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ అని రాసా ఉంటుంది. యూజువల్గా ఇనిషియల్ ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0 అని రాసాము, అంతేనా? ఒక లైన్ అందులో ఆపేస్తున్నావా నువ్వు? ఇంకా రాయాలా? టెస్ట్ చేయండి, ఇంకా రాయాలి కదా. చాలా సింగిల్ లైన్ రాస్తున్నప్పుడు ఇనిషియల్ అనే ఒక వర్డ్ చాలు, ఒక్క లైన్ రాస్తే. మీరు మల్టిపుల్గా 4-5 కేసెస్ రాయాలి అనుకుంటే ఇనిషియల్ బదులు ఎక్స్ట్రా ఏం రాయాలి మనం? బిగిన్ అని రాయాలి. ఇక్కడ కామెంట్ పెట్టండి, వేర్ ఇనిషియలైజింగ్ వేరియబుల్స్. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్, ఇనిషియలైజింగ్ వేరియబుల్స్. బిగిన్ అని ఎందుకు రాసాము? మల్టిపుల్ లైన్స్ లోపల ఉంటే, ఇనిషియల్లో ఒక్క లైన్ కాకుండా మల్టిపుల్ లైన్స్ ఉంటే, సి ప్రోగ్రామింగ్ ఏం చేస్తాం? మల్టిపుల్ లైన్స్ ఉంటే ఫ్లవర్ బ్రాకెట్ పెడతాం. ఇక్కడ బ్రాకెట్స్ లేవు, అందుకని మనం ఏం వాడాలి? ఇక్కడ బిగిన్ ఎన్ అని రాస్తాము. జస్ట్ దట్ ఈ మధ్యలో ఉన్నదంతా రన్ అవ్వాలని చెప్పడం కోసం మనం ఇక్కడ ఏం రాస్తాం? బిగిన్ ఎన్. అర్థమైనా? ఇనిషియల్ ఎందుకు? టు ఇనిషియలైజ్ వేరియబుల్ డేటా ఇస్తున్నాను అని చెప్పడం కోసం. బిగిన్ ఎందుకు? మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి కాబట్టి. గోట్ ద క్లారిటీ? ఓకే ఫైన్. సో నెక్స్ట్ నేను ఇస్తున్న ఇన్పుట్ అవుట్పుట్ మాకు టెస్ట్ చేసి సరిపోతుంది. నేను చూడాలనుకుంటున్నాను, విజిబిలిటీ నాకు స్క్రీన్ మీద కావాలి అంటే, సో వీ గో ఫర్ మానిటర్ కానీ ఆర్ డిస్ప్లే అని వాడచ్చు. సో ఎప్పుడు డిస్ప్లేకి వెళ్తాం, ఎప్పుడు మానిటర్కి వెళ్తామంటే, సో మనకి ఇదే వేరియబుల్ చేంజ్. మానిటర్ అంటే కంటిన్యూస్ ఒక్కసారి రాస్తే అది మాడినప్పుడల్లా స్క్రీన్ మీద కనవస్తూనే ఉంటుంది. ఓకే, మనకు అలా కాకుండా మనం ఏం చూడాలనుకున్నాం అదే చూడాలని స్పెసిఫిక్గా అనుకున్నారు, బట్ దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ డిస్ప్లే అంటే ఓకే స్క్రీన్ మీద మీరు కాల్ చేసిన మటుకి కనబస్తుంది, ఇలాంటి కనపడదు. మానిటర్ అంటే వేరియబుల్స్ చేంజ్ అవుతున్న ప్రతిసారి కనబస్తుంది. సో అగైన్ దట్ ఈస్ మానిటర్ అనేది ఫర్ లూప్ లాగా, డిస్ప్లే అనేది ఇఫ్ కండిషన్ లాగా. ఒక్కసారి మీరు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు రన్ అవుతుంది, దానికి రన్ అవుతుంది. మానిటర్ అనేది ఫర్ లూప్ లాగా, వేరియబుల్ చేంజ్ అయినంత సేపు మీకు స్క్రీన్ మీద కనబస్తూనే ఉంటారు. దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లే అండ్ మానిటర్. సో ఇది మానిటర్ వాడు. సో ఏం చూడాలనుకుంటున్నావు? టైం చూడాలనుకుంటున్నాం అంటే ఎంత టైంకి వచ్చింది. నెక్స్ట్ ఎప్పుడైతే మనం డబుల్ కోట్లో పెడతామో దాని యొక్క ఫార్మాట్ చెప్పాలి, అంటే ఏ ఫార్మాట్లో చూడాలనుకుంటున్నాం అని చెప్పాలి. టైం వచ్చి %Tగా, వేరియబుల్స్ నేను %Bగా అంటే బైనరీగా చూడాలనుకుంటున్నాను, %B సమ్ %. సో ఇప్పుడు టైం అనేది ఈ ఫార్మాట్ డేటా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఇక్కడ నుంచి $టైం అంటే సిస్టమ్ ఫైల్లో ఎస్ అనుకోండి, సిస్టమ్ చేస్తుంది ఆ డేటా, మన దగ్గర ఉండదు. అందుకే $S లాగా సిస్టమ్ టాస్క్లు అన్నీ మనకు ఎస్తో ఉంటాయి. టైం ఏ అనే వేరియబుల్ ఉన్న డేటాని బైనరీగా, బి అనే డేటాని బైనరీగా, సమ్ అనే కానీ బైనరీగా, క్యారీ కూడా బైనరీగా నాకు కావాలి అని చెప్పారు. నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పారు. సో దీని కామెంట్ ఏం రాయాలి? వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్? వాట్ ఇస్ యూజ్ ఆఫ్ మానిటర్? To display, okay, to display the variables, input and output variables, to display, okay, to display input and సరే ఇప్పుడు నేను డిస్ప్లే వాడకపోతే ఇవన్నీ ఇచ్చినందువల్ల కూడా టెస్టింగ్ జరుగుతుందా లేదా? జరుగుతుంది, బట్ మీకు కనపడదు. డిస్ప్లే అనేది మ్యాండేటరీ కాదు. ఓకే సార్, మరి నాకు ఎక్కడ రన్ అవుతుందో నాకు తెలియదు కదా సార్ అంటే, సో అప్పుడు డిస్ప్లే ఇవ్వకుండా జస్ట్ మీరు గ్రాఫ్ షీట్లో చూసుకోవచ్చు, అంటే వేవ్ ఫామ్ని జనరేట్ చేసుకుని చూడవచ్చు.
డిస్ప్లే అనేది మనకు అవుట్పుట్లో 1 0గా కనపడాలి. ఈ డిస్ప్లే పలగకపోతే మరి నేను రైట్ అయిందా రాంగ్ అయిందా నాకు ఎట్లా తెలుస్తుంది సార్ అంటే వేవ్ ఫామ్ క్రియేట్ అవుతుంది. అంటే బై డిఫాల్ట్ మీరు ఏం చేయకపోయినా కూడా అవుట్పుట్ ఎలా ఉంటుంది యూజువల్గా వేవ్ ఫార్మాట్లో ఉంటుంది. నాకు వేవ్ ఫార్మాట్ నాకు అర్థం కాదు సార్ ఇలా చూసుకుంటారు అంటే అప్పుడు నువ్వు మానిటర్ కానీ డిస్ప్లే కానీ వాడుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్? ఫైన్. ఇప్పుడు ఏం చేసాం A0 B0 ఇచ్చాం సార్. ఇప్పుడు 7 పెట్టారు కదా 10 యూనిట్స్ టైం డిలే ఉండాలని. నేను ఏ తర్వాత కూడా మధ్యలో పెట్టచ్చు. అప్పుడు మీకు అంటే అప్పుడు ఎలా ఉంటుందంటే యూజువల్గా ఇప్పుడు ఒక అంటిగేట్ ఉంది, దీన్ని టెస్ట్ చేయాలనుకోండి. ఏను 1 ఇచ్చాం, B కూడా 1 ఇచ్చాం. ఇది 1 1 ఒక్కసారి ఇస్తేనే కదా ఇది రన్ అయ్యి అవుట్పుట్ ఇస్తుంది. ఈ 1ని ఒకసారి ఇచ్చి ఇది ఒక 10 సెకండ్స్ తర్వాత B ఇచ్చాం. అప్పుడు దాకా Bలో ఏమన్నట్టు ఇది A1 ఇచ్చావు, నువ్వు ఏ అయిపోయిన స్టెప్ అయిపోయిన ఒక 10 మినిట్స్ డిలే ఇచ్చావు, వెయిటింగ్ ఇచ్చావు, తర్వాత B ఇచ్చావు. సో అంటే ఇప్పుడు అయితే ఇక్కడ ఏలో 1 ఉంది, Bలో ఏముంటుంది అప్పుడు దాకా 10 సెకండ్స్ వరకు X ఉంటుంది, 0 కాదు X ఉంటుంది. వీ డోంట్ నో. అప్పుడు రన్ అవుతుంది. 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ B = 1 అని వెళ్తుంది. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇన్పుట్స్ ఎప్పుడు ఒకేసారి ఇచ్చేసి మళ్ళీ డిలే పెట్టుకుంటాం. ఓకేనా? డిలే పెట్టుకుంటాం. అవుట్పుట్ ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది అది చూసుకుంటుంది. అంటే మీరు ఇన్స్టాన్షియేషన్ చేశారు కదా అది చూసుకుంటుంది. సో ఇన్పుట్స్ ఒకటి ఇస్తే చాలు. ఇప్పుడు ఎప్పుడు కూడా మనం టెస్ట్ చేయాలన్నప్పుడు మనం ఏమి ఇవ్వాలి? ఇన్పుట్స్ ఇవ్వాలి అంతే. అవుట్పుట్స్ ఇవ్వాలి అవసరం. అవుట్పుట్ మనం అది డిస్ప్లే చేస్తుంది. అలా రాసుకొని ప్యాక్ చేసుకున్నావు కదా, ఇది అయిపోయింది. ఓకే. మామూలుగా డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో 2 వేరియబుల్స్ ఉంటాయి. కాంబినేషన్స్ ఎన్ని వస్తాయి అంటే మీ ఇద్దరు పిలిచానుకోండి, నేను హ్యాండ్ పైకి ఎత్తండి రా అని అనుకోండి, ఎన్ని కాంబినేషన్స్లో చేసుకోవచ్చు? ఒకడు ఎత్తుతాడు, ఇద్దరు ఎత్తుతారు, ఇట్లా 4 కాంబినేషన్ A0 B0 A0 B1 B1 0 అన్ని కేసు రాసుకున్నాక కంప్యూటరు ఇంకా వేవ్ ఫామ్లో వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా ఏమైనా ఇస్తావేమో అని. అందుకోసం అది ఇవ్వను అని చెప్పడం కోసం నేను ఫినిష్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఫినిష్ అంటే స్టాప్ చేయి. అప్పుడు సెమికోలన్ ఉండాలి లేదా? ఉండాలి. సెమికోలన్ ఉండాలి. ఫినిష్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఈ ఇనిషియల్ టు బిగిన్ కండిషన్ కూడా అయిపోయింది అని చెప్పడానికి ఈ ఎండ్ ఉంది. మొత్తం హోల్ మాడ్యూల్ క్రియేట్ చేసుకోవడానికి క్లోజ్ చేయడానికి ఎండ్ మాడ్యూల్ అని. సో ప్రతి దాన్ని మీరు కామెంట్ రాసి మీనింగ్ రాసుకుంటే మీకు ప్రోగ్రామింగ్ అంటే సింపుల్ అయిపోతుంది, భయం పోతుంది. అంటే ఎందుకు రాస్తున్నానో మీకు తెలియాలి, ప్రతి పదం తెలియాలి. ఇస్ ఇట్ క్లియర్? రైట్, రాసుకోండి.